హాయ్ అండి, సింహాసనం టీవీకి స్వాగతం. ఏదో సామెత ఉంది, ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర బావ కాదన్నారు. అలాగే మహేష్ బాబు దగ్గర ఫ్రెండ్షిప్, చుట్టరికం ఇవన్నీ అంతవరకే. అంతకు మించి వెళ్తే మహేష్ బాబుతో వ్యవహారం అంతా తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మహేష్తో అత్యంత సాన్నిధ్యం కలిగిన ఒక దర్శకుడు, అంటే మంచి భారీ సినిమాలే చేసినవన్నీ భారీ సినిమాలే, అలాగే భారీ ప్లాపులు కూడా అవి ఈ మధ్యకాలం చేయలేదనుకోండి. అయితే మహేష్ బాబుకి ఆయన ఫ్యామిలీకి బాగా అత్యంత సన్నిహితుడు. మహేష్ బాబు ఫ్యామిలీతో కూడా కలిసి తిరుగుతుంటాడు. ఇటీవల కాలంలో మహేష్ బాబుతో సినిమా చేయాలని ఒక కథ రెడీ చేసుకుని మహేష్ బాబుకి 2-3 సార్లు కదిపాడంట. మహేష్ బాబు దగ్గర విషయం లైన్ ఉంది చెప్తాను మహేష్ బాబుతో వ్యవహారం తెలుసు కదా, నవ్వి ఊరుకున్నారు. అయితే అంతకుముందు మహేష్ బాబు కృష్ణ గారిలాగా మొహమాటానికి పోయి చాలా ఇబ్బందులు పడ్డాడు, అది అందరికీ తెలిసిందే. తర్వాత నెమ్మదిగా అలా రాటు తేలుతూ వచ్చారు. నమ్రత గారు ఎంటర్ అయిన తర్వాత ఇక మొత్తం కథే మారిపోయింది మహేష్ బాబు ఆలోచన ద్వారానే. సో మనం ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది మహేష్ బాబుకి బాగా క్లారిటీ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మహేష్ బాబు అనవసరమైన విషయాలను ఎంటర్టైన్ చేయడం మానేశాడు. మొహమాటాలు కూడా పెద్దగా లేవు మహేష్ బాబు దగ్గర. అంటే ఎక్కువ బయటికి రావడం చేయటం ఇట్లాంటివన్నీ ఎవరితో పడితే వాళ్ళతో కలిసి తిరిగితే ఈ మొహమాటాలు ఇవన్నీ వస్తాయని అసలు బయటికి కూడా రాడు. షూటింగ్ ఉంటే షూటింగ్, లేదంటే ఇల్లు, అంతే. అలా ఇప్పుడు ఆ దర్శకుడు 1-2 సార్లు కదిపినప్పటికీ మహేష్ బాబు నవ్వుతూ ఊరుకున్నాడంట. ఈ విషయాన్ని ఆ దర్శకుడు ఆయనకి బాగా సన్నిహితుడైన ఒక వ్యక్తి దగ్గర మహేష్ బాబుకి లైన్ చెప్తున్నాను నేను, ఆయన వద్దని అనలేదు, నవ్వారు అంటే పాజిటివ్ ఉన్నట్టే కదా అన్నారంట. అయితే అతనికి ఉన్న భారీ ప్లాపుల్ని చూసి మహేష్ బాబు నవ్వు ఉంటాడు, కానీ మనం తర్వాత చేద్దాంలే అనే నవ్వు అయితే అది కాదు. అతను మరి పాప అపార్థం చేసుకున్నట్టున్నాడు. సో ఆ భారీ ప్లాపుల దర్శకుడు మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత క్లోజ్ అయినా కూడా సినిమా చేసేంత ఇదైతే మహేష్ బాబు ఎవరు, నమ్రత అయితే అసలు ఇవ్వనెవరు. ఒకవేళ మహేష్ బాబు ఏమన్నా మొహమాటానికి పోయి అన్నా కూడా నమ్రత ఎట్టి బస్సులో ఇవ్వనవదు. ఇంతకుముందు భారీ ప్లాపులు తీసిన ఆ వ్యక్తి దెబ్బకి ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయితే ఈ మొత్తం సర్వనాశనం అయిపోయాను నేను అప్పుడు ఆ టయానికి అన్నాడు. తర్వాత ఆయన కోలుకుని మళ్ళీ రీసెంట్గా ఆ మధ్య ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కూడా చేశాడు. సో ఆయన సన్నిహితుడి దగ్గర చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయనకైతే చాలా హోప్స్ ఉన్నాయి మహేష్ బాబుతో సినిమా చేస్తాను అని. కానీ అతని ట్రాక్ రికార్డు చూసిన ఏ స్టార్ హీరో మళ్ళీ అతనికి నాకు తెలిసి అయితే సినిమా ఇవ్వడు. బట్ చూద్దాం, పాప ఎవరి అదృష్టం సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో ఎవరని చెప్పలేం.